నేటి కాలం న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీకాళహస్తి ఆలయంలో శనీశ్వర అభిషేక సేవ, అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. బెచ్చన్న చెరువులో అక్రమ మట్టి రవాణా, చోద్యం చూస్తున్న అధికారులు. కుత్బుల్లాపూర్ గాజుల రామారం అక్రమ ఇళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు. బేడా బుడగ జంగాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. బేడా బుడగ జంగాల హక్కుల పోరాట సమితి డిమాండ్. కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో రన్. భారతీయులందరూ ఏకం కావాలంటూ స్లోగన్. బంజారాహిల్స్ లో ఏసీబీ కార్యాలయం ముందు కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించిన మంత్రి. ప్రజలకు ఉపయోగపడేలా స్థలాన్ని తీర్చిదిద్దుతామన్న పొన్నం ప్రభాకర్. నటుడు విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలి. తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ డిమాండ్. ఉప్పల్లో బీజేపీ ర్యాలీ. ఉప్పల్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని డిమాండ్. లంక దినకర్ 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు రాజధాని నగరం అమరావతి నిర్మాణంలో 50,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తున్నందుకు అమరావతి పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మేము హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అంకితం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన 50,000 కోట్లకు పైగా విలువైన జాతీయ రహదారులు మరియు రైల్వే ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కశ్మీర్లోని మన పౌరులపై ఉగ్రవాదుల దాడిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మద్దతు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మానవ వనరుల మంత్రి నారా లోకేష్ గారులకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి వారు ఇక్కడికి వచ్చి మనందరికీ కూడా అభివృద్ధిలో వికసిత భారత్లో స్వర్ణాంధ్ర కళని సాకారం చేసేటటువంటి విధంగా ఏదైతే నిన్న కార్యక్రమం జరిగిందో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున తెలియజేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ తరపున తెలియజేస్తున్నాం. బెచ్చన్న చెరువులో అక్రమ మట్టి రవాణా. ఏలూరు అగిరిపల్లి మండలం అడవివెక్కలం గొల్లగూడెంలోని బిచ్చన్న చెరువులో అర్ధరాత్రి అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా కొనసాగాయి. 2 జేసీబీలు 20 ట్రాక్టర్లతో మట్టి రవాణా చేసి క్యాష్ చేసుకుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపణ. స్థానిక నేతలు అండదండలతోటి అర్ధరాత్రులు మట్టి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి మట్టి తోలకాలపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నట్లు సమాచారం. కుత్బుల్లాపూర్ గాజుల రామారం మండలం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 79/1లో వెలిసిన అక్రమ ఇళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు. ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన ప్రభుత్వ సర్వే నంబర్ సూచిక బోర్డును అధికారుల ముందే తొలగించిన స్థానిక కబ్జాదారులు. హెచ్ఏఎల్ కాలనీలోని కబ్జాదారులు ఆందోళన. ఉద్రిక్తత దిశగా భారీగా పోలీసులు మోహరింపు. కొబ్బరికాయలు అమ్ముకుంటారు సార్. ఇవ్వండి ఈ బిల్డింగ్లు కట్టి ఈ మొత్తం బర్మలు పెట్టి కూలిపోయినాయి సార్. గోడలు కూలిపోయినందుకు పాత గోడలు సార్. సార్ ఇంకోటి చూపిస్తా సార్. ఇవ్వండి సార్, పాతిలే సార్. ఇది పాతింట్లో సెల్ఫ్ కట్టిన ఇల్లు అట్లనే పెట్టారు. అది కూలిపోతుంది, బర్మలు పెట్టి కూలగొడుతుందని ఇది కొత్తగా వేస్తుంటే దీనికి అడుగుతున్నారు సార్. లోకల్ రాజకీయ నాయకులు గుడి అప్పచెప్పమంటున్నారు సార్. రాజకీయ నాయకులు సార్ మాకు చిన్న చిన్న సపోర్ట్ చేస్తలేరు. చిన్న చిన్న వాళ్ళ పేర్లు కావాలంట. ఇల్లు కూల కొట్టుకొని ఈ రోజు 2-3 నా పేరు పెట్టలేదండి. నా పేరు పెట్టలేదండి. అన్ని రాజకీయం ఆడి ఇవన్నీ అటాక్ చేసింది సార్ రాజకీయ నాయకులు. ఇది ధార్మిక. చంచల్గూడ మహిళా జైలులో ఉన్న ఆ ఘోరిని తండ్రి, సోదరి, బావ ములాఖత్తులో పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయారు. చెప్పండి మళ్ళా మంచి చెప్పండి. హైదరాబాద్ బేడ బుడగ జంగాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. సంక్షేమ పథకాల అమలులో మొదటి ప్రాధాన్యత కల్పించాలని బేడ బుడగ జంగాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గగనం మత్తప్ప, వ్యవస్థాపక ఫౌండర్ చైర్పర్సన్ గగనం శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వ్యవస్థాపక అధ్యక్షులు గగనం మత్తప్ప, ఫౌండర్ చైర్పర్సన్ గగనం శ్రీనివాసులు హాజరై మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బేడ బుడగ జంగం కులస్తులు 10 లక్షలకు
లక్షలకు పైగా ఉన్నారని, 2011 జనాభా లెక్కల ప్రకారం కేవలం 1 లక్ష జనాభా మాత్రమే ఉన్నారని లెక్కించారన్నారు. అయితే ఈ లెక్కల అనుసారంగా ఎస్సీ వర్గీకరణ బి గ్రూప్లో నష్టపోయిన జనాభాలో మా కులస్తులు పూర్తి స్థాయిలో నష్టపోయారన్నారు. బేడబుడగ జంగం కులస్తులకు 10,000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చదువులో పూర్తి స్థాయిలో వెనుకబడిన బేడబుడగ జంగాలకు నాణ్యమైన చదువు కోసం కార్పొరేట్ పాఠశాలల్లో 10% రిజర్వేషన్ కల్పించాలని కోరారు. విద్యా, ఉపాధి, రాజకీయ రంగాలలో గవర్నర్ కోటా కింద నామినేటెడ్ పోస్టులలో ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. సంక్షేమ పథకాలలో అమలులో మొదటి ప్రాధాన్యత మాకే ఇవ్వాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లలో 10% మా బేడబుడగ జంగాలకు కేటాయించాలన్నారు. మేము ఈ సందర్భంగా కోరుతున్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు, ఈ రాష్ట్రంలో ఎస్సీల యొక్క వర్గీకరణ జరిగినప్పటికీ గ్రూప్ 2లో ఉండబడినటువంటి యొక్క బుడగ జంగాలు అత్యంత తక్కువ జనాభా ఉండడం కారణం చేత 2011 జనాభా లెక్కల్లో మైగ్రేషన్ కలిగినటువంటి వాళ్ళు, ప్రధానంగా స్థిర నివాసాలు లేనటువంటి వాళ్ళు జనాభాలో వీళ్ళు భాగస్వాములు కాలేదు. కాబట్టి వీళ్ళకు ఉండబడినటువంటి జనాభా చాలా తక్కువగా నమోదు చేయబడింది. ఈ కారణం చేత గ్రూప్ 2లో అత్యంత దారుణమైనటువంటి యొక్క 1% ఇచ్చి పూర్తి స్థాయిలో నష్టపరిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మా డిమాండ్ ప్రభుత్వం ద్వారా తీసుకెళ్లేటువంటి అంశం 10,000 కోట్ల రూపాయల ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని ఏర్పాటు చేసి బుడగ జంగాల యొక్క అభివృద్ధికి భాగస్వాములు కావాల్సినటువంటి ఏర్పాటు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలనేటువంటి మొదటి డిమాండ్. రెండవ అంశాన్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడినటువంటి అన్ని జిల్లాల్లో బుడగ జంగాలకు ముఖ్యంగా చదువుకున్నటువంటి యొక్క శాతం చాలా తక్కువగా ఉంది. కాబట్టి కార్పొరేట్ మరి స్కూళ్ళల్లో 10% రిజర్వేషన్ కల్పించి విద్యా అవకాశాలను పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని జిల్లాల్లో ప్రత్యేకమైనటువంటి కమ్యూనిటీ హాల్స్ లేవు. మా యొక్క సంస్కృతి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే మాకు సంబంధించినటువంటి యొక్క మీటింగ్లు కార్యక్రమాలు చేసుకోవడానికి కావచ్చు, ప్రతి జిల్లాలో కనీసంగా ఒక 50 లక్షల రూపాయలతోటి ఒక కమ్యూనిటీ హాల్స్ లాంటివి పెద్ద కమిటీ హాల్స్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి డిమాండ్. అదే కాకుండా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి యొక్క మా యొక్క బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి యొక్క కులాలు, ఈ బుడగ జంగం కులము అత్యంత వెనుకబడినటువంటి కులం కాబట్టి స్థిర నివాసాలు లేవు. కాబట్టి రేపు రాబోయేటువంటి ఇందిరమ్మ ఇళ్లలో తప్పనిసరిగా 10%, మొత్తం కోటాలో 10% ఇండ్లు అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో మా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. 23 సంవత్సరాల నుంచి సంఘం ప్రారంభం అయినప్పటికీ అందులో అలుపెరగాక పోరాటం చేసినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అప్పుడు ఆ సమయంలో మంచి కార్యక్రమాలు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం నుండి సమస్యలు సాల్వ్ చేసే దిశగా మేము ప్రయాణం చేసినాం. ఇప్పుడున్నటువంటి కార్యక్రమాలు అందులో అప్పుడు ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కొంత చందాల పేర్లతో, కొంత సంఘం పేర్లతో, కొంత కృష్ణన్న పేర్లతో, కృష్ణమాదిగ పేర్లతో ఓయూలో కానీ మిగతా గ్రామాలలో కానీ జిల్లాలో కానీ చందాలు వసూలు చేసి వాళ్ళ ప్రయోజనాల కొరకు కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ దానికి వ్యతిరేకంగా మేడిపల్లి చెంగిచెర్లలోని శాంతివనం పార్కులో శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో రన్ నిర్వహించారు. అనంతరం చనిపోయిన కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ మౌనం పాటించారు. ఈ సందర్భంగా శాంతివనం రన్నర్స్ సభ్యులు మాట్లాడుతూ, దేశంలో ఉగ్రవాదం నశించాలి, దీనికి భారతీయులందరూ ఏకం కావాలి, ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా పోరాడాలి, ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన వారికి గ్రహించి వారిని కూడా తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఈ రన్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ముక్తకంఠంతో, భారత్ ముక్తకంఠంతో ఖండించాల్సిన సమయం. ప్రతిసారి మనము తెలియజేసుకుంటున్నాను. ఈ శాంతివనం రన్నర్స్ ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాదం నశించాలి. వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. రన్నర్స్ ఆధ్వర్యంలో పహల్గామ్ ఉగ్రదాడిని
ఖండిస్తూ ఇలా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరం మన ఇంటిలో జాతీయ భావాన్ని పెంపొందించాలి. ఇవాళ ఈ ఉగ్రవాదులకు ఎవరైతే ఆశ్రమిస్తున్న వారిని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అమిత్ షా గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉగ్రదారులకు ఎంత వీలైతే అంత త్వరగా ప్రతీకారం తీర్చుకొని ప్రతి ఒక్క భారతీయుడు ఎదురు చూస్తున్నాడు. ఇది దేశంపై జరిగిన దాడిగా దేశం మొత్తం ఖండిస్తుంది. ఇలా ర్యాలీ నిర్వహించి మేము కూడా భారత ప్రభుత్వానికి మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. రంగు పువ్వులం భారతమాత బిడ్డలం దేశ్ కి రక్ష కౌన్ కరేంగే హమ్ కరేంగే. శాంతివనం రన్నర్స్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. చాలామంది అమాయకులు, చాలా కుటుంబాలు నష్టపోవడం జరిగింది ఈ ఉగ్రదాడిలో. మున్ముందు మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా మన జాతీయత, మన ఐక్యత చాటడానికి మేము ఒక చిన్న ప్రోగ్రాం కండక్ట్ చేసినాం. చాలా గ్రాండ్గా ప్రతి ఇండియన్ దీనికి ముందుకొచ్చి ముక్త కంఠంతో ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలని ముందడుగు వేయడం జరిగింది ఈరోజు. థ్యాంక్ యూ అండి. మాతరం 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 భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జై శ్రీరామ్. హైదరాబాద్ సర్కిల్ 14 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నరేష్ పై బీజేపీ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ జరిపిన దాడి వివాదాస్పదమైంది. సర్కిల్ 14 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ నరేష్ పై దాడికి నిరసనగా అబిడ్స్ లోని జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు జీహెచ్ఎంసీ అధికారులు ధర్నాకు దిగారు. విధులు బహిష్కరించి జీహెచ్ఎంసీ కార్యాలయం నిరసన చేపట్టారు. వెంటనే రాకేష్ జైస్వాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ చాంబగ్ కార్పొరేటర్ రాకేష్ జైస్వాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని కోరారు. ఇది ఏసీపీ ఆఫీస్. ఏసీపీ ఆఫీసు. ఎస్. బాగున్నావా? ఈరోజు ఇక్కడ హ్యాబిట్ సర్కిల్లో జరుగుతున్నది. ఎందుకనగా మన రాకేష్ జైస్వాల్ అనే కార్పొరేటర్ మా ఉద్యోగులపై దాడి చేసి నానా బూతులు తిట్టడం జరిగింది. నిన్న ఏసీపీ క్యాబిన్లోకి చొరబడి మరి మా సెక్షన్ ఆఫీసర్ అయినటువంటి నరేష్ కుమార్పై దాడి చేశాడు. మరియు మన చైర్మన్లు ఆరిఫ్పై మసూద్పై గల్లబట్టుకొని బయటికి గుంజుకొచ్చాడు. దానిపై ధర్నా జరుగుతున్నది. ఇటువంటి అరాచకాలు జరగొద్దని ఈ ధర్నా చేయడం జరుగుతున్నది. వారిపై కఠినంగా చర్య తీసుకోవాలని ఇప్పుడే మన కొందరు ఏసీపీ గారు, మా యూనియన్ జోనల్ అధ్యక్షుడు మోహన్ దాస్ గారు కూడా వెళ్ళి కమిషనర్ గారికి, పోలీస్ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారు. వాటిపై కఠిన చర్య తీసుకోవాలి ఖచ్చితంగా. ఏ ఉద్యోగికైనా ఎప్పుడు ఏం జరిగినా, ఇటువంటి అరాచకాలు జరిగినప్పుడు ఈ మన భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయీస్ అండగా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. వారిపై కఠినంగా చర్య తీసుకోవాలి. హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఏసీబీ కార్యాలయం ముందు కబ్జాకు గురైనటువంటి తిరిగి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఆర్డీఓ, ఎంఆర్ఓ తదితర అధికారులు పరిశీలించారు. సర్వే నంబర్ 102/1లో 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఫెన్సింగ్ పై అధికారులకు పలు సూచనలు చేశారు. 12 ఎకరాల ప్రభుత్వ స్థలంలో కబ్జాకు గురైన ప్రాంతంలో కూల్చివేసిన ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు 102/1 సర్వే నెంబర్లో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలం
కబ్జాకి గురి కావడంతో కలెక్టర్, ఆర్జీఓ, ఎంఆర్ఓ తదితర అధికారులు రికార్డుల ఆధారంగా రెవెన్యూ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. దీనిని ప్రజలకు ఉపయోగపడే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం చేశారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన కలెక్టర్, ఆర్జీఓ, ఎంఆర్ఓకి హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ధరణి తర్వాత భూభారతి వచ్చిన సందర్భంగా రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురైనట్లయితే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుని రావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ కొంచెం ఇంకా హైట్ లేపల్ ఉంటుంది, దానికి ఎక్స్ట్రా బడ్జెట్ కూడా ఉంటే ఇస్తాము. బట్ ఇది కొంచెం పైకి లేపాలి, లేకపోతే తీసేస్తాం. ఇది ఆఫ్టర్ సార్ ఈ మధ్య నుంచి ఇట్లా గోడ మళ్ళీ లైన్ మనది గవర్నమెంట్ ఆక్యుపై చేస్తుంది. లోపల రానిలే, లేకపోతే గోడకి రంధ్రాలు కొట్టి గోడలు ఇట్లా బ్రేక్ చేస్తుంది. ఇవన్నీ వెనక వైపు గార్డెన్స్ చేసుకొని మొన్న మేము ఇట్లనే చేసినాం కలెక్టర్ గారు, రోడ్ నెంబర్ 36లో పార్క్లని ఇట్లా బ్రేక్ చేసి మధ్య నుంచి వేసుకుంటాం. ఇది మన దాంట్లో ఇవన్నీ గార్డెన్ ఒక్కొక్క ఇంటికి డివైడ్ చేసి ఇక్కడ కొంచెం ఇంకా హైట్ లేపల్ ఉంటుంది, దానికి ఎక్స్ట్రా బడ్జెట్ కూడా ఉంటే ఇస్తాము. బట్ ఇది కొంచెం పైకి లేపాలి, లేకపోతే తీసేస్తాం. ఇది ఆఫ్టర్ సార్ ఈ మధ్య నుంచి ఇట్లా గోడ మళ్ళీ లైన్ మనది గవర్నమెంట్ ఆక్యుపై చేస్తుంది. లోపల రానిలే, లేకపోతే గోడకి రంధ్రాలు కొట్టి గోడలు ఇట్లా బ్రేక్ చేస్తుంది. ఇవన్నీ వెనక వైపు గార్డెన్స్ చేసుకొని మొన్న మేము ఇట్లనే చేసినాం కలెక్టర్ గారు, రోడ్ నెంబర్ 36లో పార్క్లని ఇట్లా బ్రేక్ చేసి మధ్య నుంచి వేసుకుంటాం. ఇది మన దాంట్లో ఇవన్నీ గార్డెన్ ఒక్కొక్క ఇంటికి They wanted to put and say like we have already done on some other day. No, this is we have already second. Today is second and we have order on. That is what. We have order on first. We have order on first. అంతా ముందు గొడవ కాకుండా నిన్న బ్రేక్ చేసేసి నోటీస్ ఇచ్చినాయి, ఇవన్నీ ఇక్కడ కలిపేస్తారు. ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అయితే ట్రాన్స్ఫార్మర్ అవుతుంది మనకి. నటుడు విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ సినీ నటుడు విజయ్ దేవరకొండ కొన్ని రోజుల క్రితం సినీ నటుడు సూర్య నటిస్తున్న రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గిరిజనుల గురించి అవమానకరంగా మాట్లాడటం జరిగింది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, త్యాగాల చరిత్ర ఉన్న గిరిజన జాతి గురించి ఇలాంటి అవగాహన లేకుండా మాట్లాడిన విజయ్ దేవరకొండపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని తెలంగాణలో జరిగిన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ డిమాండ్ చేశారు. అదేవిధంగా గిరిజన జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయన ఇల్లు, ఆఫీస్ ముట్టడిస్తామని తెలిపారు. నమస్కారం, నా పేరు శరత్ నాయక్, తెలంగాణ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు, ఉస్మానియా యూనివర్సిటీ జేసీ ప్రెసిడెంట్ని. ఒకసారి మిత్రులారా ఈ ఒకసారి వీడియో చూడండి. అసలు 500 years బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. మిస్టర్ విజయ్ దేవరకొండ ఏదైతే మొన్న సూర్య నటించినటువంటి రెట్రో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగినటువంటి ఈవెంట్లో ఇవాళ
ఈ యొక్క హీరో అని చెప్పుకునేటువంటి విజయ్ దేవరకొండ ట్రైబల్స్ మీద 500 సంవత్సరాల క్రితం పుట్టుకునే వాళ్ళు, కామన్ సెన్స్ లేదు, వాళ్ళకి బుద్ధి లేదని చెప్పి ఇవాళ గిరిజన సమాజాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బిడ్డ, ఇవాళ నువ్వు ఇవాళ సినిమాలో నటించినటువంటి వాడివి, ఇవాళ ప్రజల సొమ్ముతోని విలాసాలు చేస్తున్నటువంటి నువ్వు ఇవాళ నిజంగా ఈ భూమి కోసము త్యాగం చేసినటువంటి గిరిజనుల చరిత్ర నీకేం తెలుసని ఇలా నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా ఒక బీర్సా ముండా, ఇలా ఒక కొమరం భీమ్, ఒక ఠాను నాయక్, ఒక రామ్జీ గోండు, ఒక అల్లూరి సీతారామరాజు చరిత్ర తెలుసుకొని ఇలా నువ్వు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ప్రజల కోసము, ఈ భూమి కోసం త్యాగం చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి గిరిజనుల మీద ఇలా కించపరిచేటువంటి మాట్లాడినటువంటి నిన్ను ఇలా ఖచ్చితంగా రేపు పొద్దున నీ సినిమాలు కాదు కదా, ఇలా నీ ఇల్లు ముట్టడిస్తాం, నీ ఆఫీస్ ముట్టడిస్తాం, నేను ఎక్కడ కూడా తిరగనీయమని కూడా ఇలా గిరిజన బిడ్డగా, ఉస్మాన్ యూనివర్సిటీ చేసి బిడ్డగా ఈరోజు మేము ఇవాళ నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా నీ మీద SC/ST కేసు, అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, నిన్ను జైల్లో పెట్టాలి. నీలాంటి వాళ్ళ వల్ల ఇలా కనీసం ఒక చరిత్ర తెలియదు, ఇలా నీకు త్యాగాల గురించి తెలియదు, ఇలా ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఖచ్చితంగా ఇలాంటి వేదికల మీద ఇంకోసారి నోరు పారేసుకుంటే మాత్రం బిడ్డ ఖబర్దారని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మాత్రం నిన్ను, నీ ఆఫీస్ని, నీ ఇల్లుని ఖచ్చితంగా ముట్టడిస్తాం. నీ మీద కేసు నమోదు చేసి నిన్ను జైలు పంపేదాకా మా యొక్క పోరాటం ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వ ఆసుపత్రిలోని గర్భిణీ మృతి, బంధువుల ఆందోళన. తాండూరు జిల్లా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో 8 నెలల గర్భిణి మృతి చెందింది. పెద్దెమూలు మండలం పాషాపూర్ తండా సుమిత్రాబాయి జయసింగ్ కు ఆలస్యంగా చికిత్స అందించడం కారణంగానే మృతి చెందిందని బంధువులు ఆరోపణ. నొప్పులతో ఉదయం 5 గంటలకు వచ్చిన వైద్యులు పట్టించుకోలేదని అన్నారు. స్టాఫ్ నర్సులు 9 గంటలకు చికిత్స అందించిందని ఆరోపించారు. గర్భిణి సుమిత్రాబాయి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. తర్వాత మృతి చెందింది. ఆలస్యంగా చికిత్స అందించినందుకే మృతి చెందిందని బంధువులు ఆందోళనకు దిగారు. జిల్లా మాతా శిశు ఆసుపత్రిలో ఎమర్జెన్సీగా వచ్చినటువంటి అన్ని కేసులు అలా అవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నా పేరు జయసింగ్ సార్. నేను పాషాపూర్ గ్రామం నుంచి నా భార్యను తీసుకొని వచ్చాను. నా భార్య పేరు సుమిత్ర. నేను మార్నింగ్ వచ్చే వరకు 6 గంటలకు నేను హాస్పిటల్కి చేరుకున్నాను. అప్పటిదాకా కొంచెం పర్వాలేదు, ఏం ప్రాబ్లం లేకుండా ఉన్నది. నేను హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్న తరుణంలో సిపిఆర్ చేయడం వల్ల, సిపిఆర్ చేస్తున్నారు, గంట వరకు సిపిఆర్ అనుకుంటే చేస్తున్నాను. నన్ను బయటికి పంపించడం జరిగింది. బయటికి పంపించి నువ్వు లోపల ఉండదని కొంచెం బయటికి పంపించేసిన తర్వాత లోపలికి వెళ్తే చేస్తున్నాం అని చెప్పేసి చేస్తూనే ఉన్నారు. లాస్ట్కి ఏమో ఛాన్స్ లేదు అట్లాంటి మాటలు. నేను లాస్ట్ వరకు వచ్చేసి ఇక ఇది తక్కువ ఉంది, బ్లడ్ తక్కువ ఉంది, బ్లడ్ తక్కువ ఉండొచ్చు కానీ ట్రీట్మెంట్ అయితే కరెక్ట్ చేయాలి కదా సార్. బ్లడ్ తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, తర్వాత రిపోర్ట్ రాసుకొని వచ్చి చూపిస్తున్నారు. నేను మార్నింగ్ 6 గంటలకు వచ్చాను సార్ హాస్పిటల్. 6 గంటలకు వస్తే 7 గంటల నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. వచ్చినాక వైద్యులు ఉండే నాకు వచ్చినప్పుడు నేను మంచిగానే ఉంది. నేను మాట్లాడుతున్నాను నా బెడ్ పైన. వచ్చిన వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేదు, కొద్దిసేపు అయిన తర్వాత స్టార్ట్ చేశారు. మేడ్చల్ ఉప్పల్ కారిడార్ పనులు వేగవంతం చేయడానికి ప్రభుత్వంపై జీహెచ్ఎంసీపై ఒత్తిడి పెంచడానికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఉప్పల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ, ఉప్పల్ ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న సందర్భంగా కేంద్రాన్ని ఒప్పించి 600 కోట్ల నిధులతో ఫ్లైఓవర్ను శాంక్షన్ చేయించడం జరిగింది. కానీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు వెడల్పు చేయించడంలో బాధితులకు నష్టం పరిహారం చెల్లించే విషయంలో విఫలమైంది అని మండిపడ్డారు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో అలసత్వాన్ని ప్రదర్శిస్తూ కారిడార్ పనుల విషయంలో జాప్యం కొనసాగిస్తుంది. గతంలో ఈ అలసత్వానికి కేంద్ర ప్రభుత్వం 20 కోట్ల నష్టపరిహారాన్ని కూడా విధించిందని గుర్తు చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ అధికారులు పనులను వేగవంతం చేసి కారిడార్ పనులు పూర్తి చేయాలని అన్నారు. లేని పక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో అనేక తరహాల్లో ఉద్యమిస్తామని హెచ్చరించారు. తీసుకొచ్చి మరి ప్రభుత్వాన్ని శాసనసభలో ప్రశ్నించి మరి కార్యక్షేత్రంలో కూడా ఉద్యమించి ప్రభుత్వం మెడలు వస్తే మరి పట్టుమని మరి ఈ యొక్క పనులు ముందుకు తీసుకుపోవటానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా కూడా సహకరించలేదు. అదే సమయంలో కేటీఆర్ ఉప్పల్కి వస్తా అంటే కూడా అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని ఈ యొక్క లైట్ తీయటానికి 6 ఏళ్ళు పడుతుందా, కరెంటు స్తంభం మార్చడానికి 6 ఏళ్ళు పడుతుందా, 600 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ ఇస్తే ఒక స్తంభాన్ని తీయటానికి మీకు 6 ఏళ్ళు పడుతుందా అని చెప్పని ప్రశ్నించి అడ్డుకున్న తర్వాత స్తంభాలు మార్చడం జరిగింది. ఇంతలో మళ్ళీ ప్రభుత్వం మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే పద్ధతి, మళ్ళీ అదే విధానం, అదే సహాయ నిరాకరణ, అదే నిర్లక్ష్యం, అదే అలసత్వంతో కాలయాపన చేస్తే
మరి గడ్కరీ గారికి విషయాలన్నీ తెలియజెప్పిన తర్వాత శ్రీకాళహస్తి ఆలయంలోని శనీశ్వర అభిషేక సేవలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణల నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు. అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించారు. సంవత్సరాణ గ్రహ దోష నివారణ అర్థం శ్రీకామలంకరణార్థం పుష్పాన్ని సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం భవాయ దేవాయ నమః. శర్వాయ నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. నీరాజనం దర్శయామి. నీరాజనానంతరమాచమనీయం సమర్పయామి. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.